ప్రస్తుతం జనసేన ఫ్యూచర్ ప్రణాళికలు ఏంటి? మనతో పాటుగా బాలినేని శ్రీనివాస్ గారు ఉన్నారు. ఎక్స్క్లూజివ్గా ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే. జనసేన ఆవిర్భావం దగ్గర నుంచి ఈ రోజు వరకు కూడా మీరు చూస్తున్నారు. మీరు కూడా జనసేనలోకి రావడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు అడుగుజాడలో మీరు నడాలనుకుంటున్నారు. సార్ జనసేన గురించి బాలినేని గారు ఏం చెప్తారు? మరి నేను జనసేన పార్టీలో చేరి 4 నెలలు అవుతుంది. పవన్ కళ్యాణ్ గారు ఆయన జనసేన పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా నేను అన్నీ కూడా గమనిస్తూ ఉన్నాను. ఆయన ప్రశ్నించే పార్టీ జనసేన పార్టీ అని చెప్పినారు. అది నాకు బాగా నచ్చింది. దాన్ని అందరూ కూడా జనసేనకు సంబంధించినటువంటి ఎవరు ఏం తప్పు చేసినా కూడా ప్రశ్నించాలి అనేది నేను కూడా కోరుకుంటా ఉన్నా. ఆయన చెప్పిన మాటల ప్రకారం నేను ప్రశ్నించాలని కొన్ని విషయాలు అన్నీ కూడా చేయడం జరుగుతుంది. తప్పకుండా ఆయన అడుగుజాడలో నడుచుకుంటాం. జనసేన పార్టీ నేను వైసీపీలో కాంగ్రెస్ పార్టీలో 5 సార్లు ఎమ్మెల్యే అయ్యాను. కానీ నేను వైసీపీలో ఉన్నప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు నన్ను మెచ్చుకోవడం జరిగింది. 2-3 సార్లు ఆయన బాలినేని లాంటి మంచి వాళ్ళు కూడా ఉన్నారు వైసీపీలో అని మాట్లాడినటువంటి విషయం కొన్నిసార్లు. మీ మీద ఆయనకి అప్పటికే కన్నుందా మీరు వస్తే బాగుండు అని? రావాలని అనుకున్నారు. యాక్చువల్గా అంటే నాకు ఎలక్షన్స్ ముందులే నేను రావాల్సి ఉండింది. బాబు గారు మాట్లాడారు నాతోటి రమ్మని చెప్పి అన్ని కూడా రావటం అన్నీ మాట్లాడటం కూడా జరిగింది. చంద్రబాబు నాయుడు గారు డైరెక్ట్గా టీడీపీలో కూడా ఆహ్వానించారు మిమ్మల్ని? అటు మాట్లాడటం జరిగింది. మీకు అన్నీ బాగా చూసుకుంటాను కూడా చెప్పారు. లాస్ట్ మూమెంట్లో కొన్ని విషయాల వల్ల నేను పోలేకపోవటం జరిగింది. యాక్చువల్గా మన పవన్ కళ్యాణ్ గారు కూడా ఇట్లా జరిగింది అంటే నువ్వు ఒక మాట నాకుతో చెప్పుకుంటే అసలుకి బాగుండేదని కూడా అన్నారు. అది ఆ రాత నాకు లేదేమో అనుకున్నా. ఎందుకంటే నేను రాజశేఖర రెడ్డి గారు నాకు ఇచ్చినటువంటి రాజకీయ నాకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వటం, ఒంగోలు ఒక రెడ్డి కమ్యూనిటీకి అనేది ఎమ్మెల్యే రావడం చాలా కష్టం, గెలవటం కూడా. ఎందుకంటే కమ్యూనిటీ చాలా తక్కువ ఉంది అక్కడ కాపు కమ్యూనిటీ కమ్మ కమ్యూనిటీ ఎక్కువ ఉన్నా కానీ నేను 5 సార్లు నన్ను గెలిపించారు అక్కడ. మరి రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత ఆయన కొడుకు జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెడతారన్నప్పుడు నేను మంత్రి పదవి కూడా వదులుకొని ఆయన కోసం చేసిన 4 years కంబైన్ స్టేట్లో మంత్రి పదవి వదులుకొని రావడం జరిగింది. ఎంతోమంది నన్ను ఆపేదని ప్రయత్నం చేసినా కూడా నేను ఆగలేదు, వచ్చాను. కానీ నాకు చాలా అవమానాలు రాజకీయంగా ఆర్థికంగా అన్ని రకాలుగా నేను ఇబ్బంది పడే పరిస్థితి తీసుకొచ్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఆ బాధుడి మా కుటుంబం కూడా వెక్స్ అయిపోవటం జరిగింది. అంతేగాని నేను ఆ పార్టీలో ఉండి నన్ను గుర్తించినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. నేను వైసీపీలో ఉన్నప్పుడు కూడా నన్ను గుర్తించి మాట్లాడినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్. మరి ఆ పార్టీలు చేస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో నేను జనసేన పార్టీలో చేరడం జరిగింది. బంధుత్వం కూడా ఉంది రాజశేఖర రెడ్డి గారి దగ్గర మీరు కలుస్తున్నారు. ఎందుకు వచ్చింది సార్? ఏమైనా ఆర్థిక పరమైన లావాదేవీలా లేకపోతే ఈగో క్లాష్ ఏమైనా వచ్చిందండి? నేను ఎప్పుడు కూడా ఒక రాజకీయ నాయకుని పొగట్టడం అనేది ఎప్పుడు నేను చేయను. ఒకరిని తిట్టడం అనేది నేను చేయను. నేనేమో జరిగినటువంటి విషయాలు, ప్రజల్లో జరుగుతున్న విషయాలు చెప్పేవాడిని. ఆయన దాన్ని నెగిటివ్గా తీసుకునేవాడు. నేను చాలా విషయాలు లెక్కర్ విషయం కానీ ఇవన్నీ కూడా బాగలేదండి పరిస్థితి.